దాసరి సత్యనారాయణ గారిని, ఆ చౌదరి గారిని, రెడ్డి గారిని అందరిని పిలవండి. ఎందుకు వచ్చావు? ఏ రాకూడదా? ఎవరు పిలిచారు నిన్ను? కావలసిన వాళ్ళు. పిలవని పేరంటానికి పెద్ద మనుషులు రారు. పెద్ద మనుషులం కాబట్టే వచ్చాం. అయినా నా ఇంటికి నన్ను ఒకడు పిలిచేదేంటి? నీ ఇల్లు అనుకున్న వాడికి ముందుగా రావచ్చుగా. ఇలా లేటుగా వస్తావరా రాస్క. హ్యాపీ షష్ఠిపూర్తి. నమస్కారం. సుఖీ బావా. ఎలా ఉన్నారు అంకుల్? పొట్టిగా గట్టిగా ఉన్నాను రా. అది సరే, నీ చదువు ఎంతవరకు వచ్చింది? ఎగ్జామ్స్ రాశాను అంకుల్, రిజల్ట్స్ కోసం వెయిటింగ్. వీసా ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పు, సీజీ మనోడే, నేను చూసుకుంటా. సిన్సియర్ గా సాధించాలి గాని సిఫార్సులతో కాదురా, రెస్పెక్ట్. రాజకీయాలు ఎలా ఉన్నాయిరా? నరకం. వచ్చే ఎలక్షన్ లో డిపాజిట్లు కూడా రావు. ఎందుకు? ఆ నందవరం ప్రాజెక్ట్ పూర్తయితే 30-40 ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళాలి. ఆ ప్రాజెక్ట్ రాకుండా నేను ఆపుతున్నాను కదా. అందుకేగా మా పార్టీ నిన్ను సపోర్ట్ చేస్తుంది. మరి ప్రాబ్లం ఏంటి? ఎవరో గ్రూపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలని ట్రై చేస్తున్నారు. పూర్తయితే వాళ్ళకి 1000 కోట్ల లాభం. ఎవరు వాళ్ళు? కరెక్ట్ గా తెలీదు, కానీ వాళ్ళకి మా అపోజిషన్ లో పెద్ద తలకాయ సపోర్ట్ ఉందంట. ఆ ప్రాజెక్ట్ గాని పూర్తయితే జనం రివర్స్ అవుతారు, ఓడించేస్తారు. ఆ ప్రాజెక్టు వెనుక కేవలం డబ్బు దండుకునే ఉద్దేశం ఉంది. వాళ్ళకి ఎంత బలం ఉన్నా, ఎంత బలగం ఉన్నా, నేనున్నంత కాలం, నా వెనుక జనం ఉన్నంత కాలం ఆ ప్రాజెక్టు ఉండదు. నమస్కారం. ఏమండి, ఇవాళ కూడా రాజకీయాలేనా? బయట కృష్ణ ఏదో ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాడు, పదండి. మా నాన్నను చంపిన మీ నాన్న మీద పగపట్టింది నిజమే. దాని గురించి మీ నాన్న శత్రువులతో చేతులు కూడా కలిపాను.